ప్రదీప్ రావత్ గారు మనందరికీ తెలుసు. ఆయన చాలా సినిమాల్లో ఆయన ఒక భారీ విలన్ క్యారెక్టర్‌లో ఆయనకంటూ ఒక మేనరిజంతో ఆయన ఆకట్టుకునే సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కాకపోతే నిన్న ఆయన మరణించారు. క్యాన్సర్ ఉందని చెప్తున్నారు ఆయనకి. అయితే ఆయన చనిపోవడంతో నిజంగా సినీ అభిమానుల్లో కొంతమంది విలన్ క్యారెక్టర్‌లు ఇష్టపడే వాళ్ళకి కొంచెం బాధాకరంగానే ఉంటుంది. ఎందుకంటే 'సై' సినిమాలో కానీ, 'ఛత్రపతిలో' గానీ, ఇట్లా చాలా సినిమాల్లో మన తెలుగులో కూడా ఆయన నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఆహవ ఆయన ఆయన శరీరం గంభీరత్వం గానీ, ఆయన ఫిట్‌నెస్ గానీ, ఆయన యాక్షన్ శైలి గానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆయన సినిమాలు మనకి ఫస్టు హిందీలో అయితే నటించారాయన. ఆయన నెగెటివ్ రోల్స్‌లో బాగా కనెక్ట్ అయ్యి, తర్వాత మన తెలుగు సినిమాల్లో గూడా వచ్చి చాలా సినిమాలు చేశారు మన తెలుగులో. తెలుగులో పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్లు చేశారు. అలానే కమెడియన్‌గా గూడా ఆయన కొన్ని సినిమాలొచ్చాయి విలన్ పాత్రలో. చాలా అద్భుతంగా ఉంటుంది. 'రెబెల్' సినిమాలో కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ ఏదో ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ అయినా సరే ఆయన నటించారు. కాకపోతే ఏంటంటే, ఆయన ఫస్ట్‌లో ఏంటంటే, చదువుకొని ఆయన జాబ్ చేసేవాళ్ళంట. కాకపోతే తోటి స్నేహితులుంటారు కదా! వాళ్ళేంటంటే, ఆయన ఫిజిక్ ఆయన చూసి, "నువ్వు ఇలాగ సినిమాలో ట్రై చేస్తే బాగుంటుంది. మూవీస్‌లోకెళ్తే మంచి అవకాశాలొచ్చే అవకాశం ఉంటుంది. ట్రై చేయమని" చెప్తే, వాళ్ళ సలహా మేరకు ఆయన సినీ ఇండస్ట్రీలోకొచ్చి సక్సెస్ అయితే అయ్యారు. నెగెటివ్ రోల్స్‌లోనే ఎక్కువ ఆయన నటించారు. మన తెలుగులో ఆయన బాగా ఫేమస్ అంటే మాత్రం 'సై'. తర్వాత 'ఛత్రపతి'. ఆ తర్వాత చాలా సినిమాలొచ్చాయి ఆయనకి. 'సై' సినిమాలోనే ఆయన నటన అసలు నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. రాజమౌళి గారు ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం మాత్రం ఇప్పటికీ మనకి చూస్తుంటే మాత్రం గూసంప్స్ వచ్చే విధంగా ఉంటాయన్నమాట. అసలు ఆ క్యారెక్టర్, ఆ రబ్బీ ఆడే ఆ గేమ్ గాని చాలా బాగా డిజైన్ చేసి చూపిచ్చారు. అందులో ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండిద్ది, ఎంత రూడ్‌గా ఉంటుందో స్క్రీన్ మీద చాలా అద్భుతంగా చూపిచ్చారు. అసలప్పుడు ఆ సినిమా హిట్ అయినప్పుడు గూడా ఆయనకి మంచి పేరైతే వచ్చింది. కాకపోతే మరి అలాంటి నటుడు ఆయన ఈరోజు మళ్ళీ లేకపోవడం అనేది కొంచెం బాధాకరమే. ఆయన ఎంతో కష్టపడ్డారు. కష్టపడి పైకొచ్చారు. కష్టపడ్డారు. ఫస్ట్ ఆయన స్టార్టింగ్‌లో హిందీ సినిమాలు చేసుకుంటూ, తర్వాత తెలుగు సినిమాలు చేసుకుంటూ, కేవలం ఎక్కువ నెగెటివ్ పాత్రలు చేస్తూ బాగా ముందుకొచ్చారనమాట ఆయన. ఆయన అందులోనూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. ఏదైనా ఆయన లేరనే వార్త మాత్రం కొంత నిరుత్సాహంగానే ఉంది చాలామందికి. నేను గూడా అండి ఒక రకంగా చెప్పాలంటే, ఆయనకి నెగెటివ్ పాత్రల్లో పోషించే పాత్రలో ఆయనకు గూడా మనం ఒక ఫ్యాన్ వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఆయన నటన గాని, ఆయన ఆహభావాలు కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఆయన అద్భుతంగా ఉంటుంది. కాకపోతే కొంతమంది చెప్పేదేంటంటే, ఆయన చాలా కష్టపడ్డారు. కష్టపడి పైకొచ్చారు. ఆయన ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కొన్నారు అనేది చాలామంది చెప్తున్నారు. అయితే ఆయన చేసిన కొన్ని సినిమాల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. 'భిక్షు యాదవ్' పాత్రలో 'లగాన్' తర్వాత హిందీలో మరింత బిజీ అయిన ప్రదీప్ రావత్ గారు అగ్రదర్శకుడు రాజమౌళి 'సై' సినిమాతో తెలుగుకైతే పరిచయమయ్యారు. అది మనందరికీ తెలిసిందే. అందులో 'భిక్షు యాదవ్'గా నటించిన ప్రదీప్ రావత్ సినిమా విజయంలోనే కీలక పాత్రనైతే పోషించారు. అది మాత్రం మనం కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో ఖచ్చితంగా విజయం సాధించిందంటే మాత్రం ఆయన ఆ విలన్ క్యారెక్టర్‌లో ఆయన నటించిన తీరు దానివల్లే. ఉత్తమ ప్రతినాయకుడిగా కూడా ఈ సినిమాకి ఆయనకి నంది పురస్కారం అయితే సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత దక్షిణాది సినిమాల్లో ఆయన బిజీ అయిపోయి తెలుగులో 'భద్ర' సినిమాలో వీరయ్యగా, 'దేశముదురు'లో తంబి దురైగా, 'ఛత్రపతి'లో రాజ్ బిహారీగా, 'లక్ష్మి'లో రాయుడుగా ఆయన ఆ పాత్రలో అయితే మొత్తానికి చాలా ఒదిగిపోయారు. 'స్టాలిన్', 'దేశముదురు', 'యోగి', 'జగడం', 'మస్కా', 'ఓయ్', 'రెబెల్', 'నాయక్', 'బాద్‌షా', 'నేనొక్కడే', 'సరైనోడు' ఇలా చాలా చిత్రాల్లో ఆయన నటించి అసలు ఆయనకంటూ ఒక సెపరేట్ ముద్ర అయితే వేసుకొని ప్రేక్షకులనైతే మాత్రం మెప్పించారు. 'పూలరంగు'ల్లో ప్రతినాయకుడు పాత్ర అయినా గానీ కడుపుబ్బ నవ్వించి ఒక మంచి క్యారెక్టర్ అనమాట. 'నేను శైలజా'లో కథానాయకుడికి స్నేహితుడిగా కనిపించి అందులో గూడా మంచి వినోదాన్నయితే పంచారాయన. తర్వాత తెలుగులో ఆయన చివరిసారి తెరపై కనిపించింది మాత్రం 'గాయపడ్డ సింహం'. మొన్న ఈ మధ్య వచ్చింది ఆ సినిమా.
గజినీలో ఆయన ప్రతినాయకుడిగా ద్విపాత్రాభినయం చేశారు ఆ సినిమాలో. ఎక్కువగా ప్రతినాయక పాత్రలో నటించి ప్రదీప్ రావత్ వ్యక్తిగతంగా మాత్రం ఎంతో సౌమ్యుడనే పేరుంది. ఆయన హఠాన్ మరణంతో సినీ వర్గాల్లో విషాదంతో అయితే మునిగిపోయింది. అంటే మనకి చాలామంది సినిమాలు ఏదో విలన్‌గా కనిపిస్తే వీళ్ళు బయట కూడా అలాగ ఉంటారేమో అనుకుంటారు గానీ, కానీ అలాగేం ఉండదండి. ఎందుకంటే వాళ్ళు సినిమాలో ఆ క్యారెక్టర్ కోసం వాళ్ళు అలా నటిస్తారనమాట. కానీ బయట చాలా మంచితనంగా ఉంటారు కొంతమంది. అది మాత్రం అది చాలా చాలా కొద్ది మందికి తెలుస్తుందనమాట. అందులో గూడా ఈయన గురించి కూడా ఈయనేంటంటే సినిమాలో అలా కనిపించినా గానీ బయట చాలా మంచితనంగా ఉంటారని కూడా చాలామంది అయితే చెప్తున్నారు. ఏదన్నా గానీ ఆయన మరణంతో కొంచెం సినీ ఇండస్ట్రీలో మాత్రం కొంతమంది కొంతమందనే కాదు చాలామంది బాధపడుతున్నారనమాట. మరి ఇదండి. మరి అప్డేట్ అయితే ఈరోజు. మరి మీరు ఆయనకి మన ఛానల్‌లో ఆయన ద్వారా కూడా ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి. మరి ముఖ్యంగా మన ఛానల్ మీరు ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం.